జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కేంద్రంలో స్వీప్ 5K పరుగు నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ ఎన్నికల ప్రాధాన్యత తెలుపుతూ ఓటు హక్కును వివరిస్తూ అందరికీ అవగాహన కలగజేశారు. గన్పూర్లోని వివిధ స్కూలు పిల్లలు ప్రజల అందరూ భాగస్వాములై స్వీప్ 5K రన్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. आजा जिंद शामी आने के तले आजा जरी आए नीले आसमाने के तले వచ్చిన మన గౌరవ ఏసీపీ గారికి మా డివిజన్ మా కాన్స్టిట్యున్సీ తహసీల్దార్ అందరికీ వచ్చిన స్టూడెంట్స్కి ఎంప్లాయీస్కి అందరికీ సిడిపిఓ గారికి అందరికీ పేరు పేరున గుడ్ మార్నింగ్. మా ప్రెస్ మిత్రులకు వెల్కమ్ టు ప్రోగ్రామ్. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5K రన్ మనం అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు 5K రన్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఉదయం 7 గంటలకు పోలీసు వారి సహకారంతో వివిధ విద్యా సంస్థల పిల్లలతో తర్వాత ఈ ఆల్ డిపార్ట్మెంట్స్తో తహసీల్దార్లతోటి వాళ్ళ సిబ్బందితోటి ఈరోజు 5K రన్ చేయడం జరిగింది. ఈ 5K ఆదివాసీ విప్లవ సాయుధ పోరాట వీరుడు కుంజ రామన్న 19వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ములుగు నియోజకవర్గంలోని మోకాలపల్లి గ్రామంలో మంత్రి సీతక్క రామన్న విగ్రహానికి నివాళులర్పించారు. రామన్న మరణం ఆదివాసీ సమాజానికి తీరని లోటని ఆమె అన్నారు. ములుగు జిల్లా ఏటూర్నాగర మండలంలోని రామ్నగర్ ఇంటేక్ వెల్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ RWS ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ తదితరులు పాల్గొన్నారు. హ్యాబిటేషన్ వారీగా మ్యాథమెటిక్స్ ఇక్కడ కూడా బ్యాకప్ లిస్ట్ ఏ చోట ఏ అడిగాను కదా బ్లూ కలర్ పెట్టి అన్ని ఒక మోటార్ రిపేర్ కావాలంటే ఉదయం ఉన్నాయా, మోటార్ ఎక్స్ట్రా ఉన్నాయా, 7.5 లోకల్ రిజర్వ్ మోటార్స్ లేవా, గ్రామ పంచాయతీ పెట్టాలి ఆల్రెడీ ఇంకో పెట్టండి 2 రోజులు పడుతుంది కదా సార్. ఏమంటారు ఇది ఏమన్నా రిపేర్ అయిందనుకో. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ 2 పెట్టుకోవచ్చు సార్. ఇక్కడ కలెక్షన్ అవుతుంది సార్. ఇక్కడ ఇంటేక్ వల్ల ఇప్పుడు ఏం జరిగిందంటే లాస్ట్ టైం ఇక్కడ కూడా ప్రపోజ్ చేస్తున్నాం.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తను కూడా ఒక బాధితుడినేనని బీఆర్ఎస్ నేతలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో మాస్టర్ కి టీవీ క్రైమ్ రిపోర్టర్ రాజు ఫేస్ టు ఫేస్. ఈ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, అనాథరైజ్ ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారు. అది ఫోన్ ట్యాపింగ్కే పరిమితం కాలే. ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఎన్నో లావాదేవీలు బలవంతంగా జరిగిన దాఖలాలు కూడా మహబూబ్ నగర్లో ఉన్నాయి. కాబట్టి ఒక ప్రజాప్రతినిధిగా స్వేచ్ఛా తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తిగా, ప్రజలు స్వేచ్ఛ కోసం ఓటేసి గెలిపించిన అభ్యర్థిగా ఈరోజు వాళ్ళ తరఫున స్వయాన నేను బాధితుడిని కాబట్టి దీన్ని డీప్గా పోయి కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేయమని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. ఏ సందర్భంలో మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని మీరు గ్రహించుకోగలిగారు సార్? ఇప్పుడు మా ఫోన్ జనరల్గా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2015 నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. అది జరుగుతూ ఉంది, మాకు తెలుసు. కానీ ప్రత్యేకంగా మహబూబ్ నగర్లో నేను ఎప్పుడైతే క్యాండిడేట్గా అనౌన్స్ అయినా ఆ రోజు నుంచి మహబూబ్ నగర్ నుంచి ట్యాపింగ్ స్టార్ట్ అయిపోయింది అనేది దాఖలాలు నాకు వచ్చినాయి. నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తినే కాబట్టి నాకు ఇమీడియట్గా అర్థమైపోతుంది. నేనే కాదు, నా చుట్టుముట్టు ఉన్న ప్రతి ఒక్కరు, నాకు ఎలక్షన్లలో హెల్ప్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు, ఫండ్స్ ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు, వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి వాళ్ళకి బెదిరింపు కాల్స్ పోయినాయి. నేను ఎవరినైతే హెల్ప్ అడుగుతానో ఇమ్మీడియట్గా ఫోన్ కాల్, బెదిరింపు కాల్ వచ్చేది. ఇది మానవ మాతృలకు సాధ్యం కాదు, అతీంద్రియ శక్తులుంటే సాధ్యం. ఆ అతీంద్రియ శక్తి ఈ ఫోన్ ట్యాపింగ్ మెకానిజం. అంటే ఎవరి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి సార్, మీకు తెలిసిందా? బీఆర్ఎస్ నాయకుల నుంచి, అక్కడున్న మంత్రుల నుంచి, అక్కడున్న మాజీ మంత్రుల నుంచి, అందరి నుంచి బెదిరింపు కాల్సే వచ్చినాయి. ఇది కోకొల్లలు. మహబూబ్ నగర్ పట్టణంలో ఎవరిని అడిగినా చెప్తారు. చీమ చిట్టుకుమన్నా కూడా అక్కడ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా సర్వేలెన్స్లో ఉన్నారు. వేల మంది సర్వేలెన్స్లో ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా, మహబూబ్ నగర్ కేంద్రంగా సర్వేలెన్స్ జరిగింది అని చెప్పి మా అనుమానం. అందుకే డీప్గా ఎంక్వైరీ చేయమని డీజీపీ గారికి మేము చెప్తున్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎవరిని అనుమానిస్తున్నారు? ముఖ్యమంత్రి నుంచి కింద ఉన్న సాధారణ కార్యకర్త దాకా అనుమానితులే. ఎవరి మీద కోపం ఉన్నా కూడా వాళ్ళ ఫోన్ ట్యాప్ అయ్యింది. అది చరిత్ర. మహబూబ్ నగర్కి వస్తే అక్కడ ఉన్న మాజీ మంత్రులు, అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కారణమే కదా. అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు కారణం. ఇదంతా దేనికోసం చేశారు మీరు? ఇక నిజాలు నీకు తెలుస్తాయి ఎందుకు చేసిండ్రు. ఎక్స్టార్షన్ కోసం చేసిరా, పొలిటికల్ మైలేజ్ కోసం చేసిరా, భూములను ఆక్రమించడానికి చేసిరా, ఇవన్నీ కూడా ఎంక్వైరీలో తేలాలి. డీజీపీకి ఆధారాలు ఇచ్చారంటున్నారు కదా, ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? ఇక అవన్నీ కూడా చెప్పే విషయాలు కావు. వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఆన్లైన్స్లోనే. ఇంతకుముందే మేము ఇచ్చినాయి, మేము చెప్పేటివన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. మేము అదనంగా కొన్ని ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చినాము, వాటి ఆధారంగా ఎంక్వైరీ చేస్తా అన్నారు. ఇది అండి ఇక్కడ డీజీపీ కార్యాలయం ఆఫీస్ ముందు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే తనకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద డీజీపీ గారికి ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. ఇంకెవరైనా బాధితులు కూడా ఉంటే ముందుకు వచ్చి